ఈ ఉదయకాలపు సహవాసానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. సమయంలో ప్రార్థన చేసుకొని మనం ఈ ఉదయకాలపు సహవాసాన్ని సహవాసాన్ని ప్రారంభించుకుందాం. మీలో ఎవరైనా ఒకరు ప్రార్థన నడిపించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్ర 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 స్తోత్రము నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు తండ్రి. నాయన కృప కలిగిన వాడా, కనికరం గల రాజా, ఆత్మస్వరూపుడా నాయన, దావీదు కుమారానికి స్తోత్రములు 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 తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తోత్ర అర్హుడానికి వందనాలు ప్రభువాని స్తోత్రం. ఆత్మదేవానికి వందనాలు, కనికర సంపన్నుడానికి వందనాలు, కనికర పూర్ణుడానికి లెక్కలేని వందనాలు. జీవము కలిగిన వాడా, సజీవుడా నాయన, యథార్థవంతుడా, సత్యవంతుడా, నీతిమంతుడా నా ప్రభు, నా గొప్ప దేవానికి స్తోత్రములు 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 తండ్రి. స్తుతులకు పాత్రుడా, స్తోత్ర అర్హుడానికి వందనాలు ప్రభు నాయన. నాయన వేవే దూతులతో ఎల్లవేళ ప్రభు నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో నా ప్రభు నాయన స్తుతులు అర్పించిన స్త్రీ పని సింహాసన సినడానికి వందనాలు ప్రభు. ధవళ రక్త పదవులతో సుందరుడా, దయా దాక్షిణ పూర్ణుడా, దయగలన ప్రభు నాయన, నా రాజా, నా గొప్ప దేవానికి వందనాలు వందనాలు ప్రభు. నా కన్న తండ్రి నీకు స్తోత్రముల తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రముల తండ్రి. ద్రేక దేవానికి స్తోత్రముల తండ్రి నాయన. ఆత్మదేవానికి వందనాలు వందనాలు ప్రభు నాయన. గడిచిన దినములంతట్లో కాచి కాపాడవు నీకు వందనాలు నాయన. మాకు పని పట్ల మా ఉద్యోగ రాకపోకల ప్రతి విషయంలో నాయన మీరు సహాయం చేస్తున్న వాడానికి స్తోత్రముల తండ్రి. రాజా దేవా, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోలేం ప్రభు అని స్తోత్రముల తండ్రి. దేవమ్మను రక్షిస్తున్నవాడ, మమ్మల్ని కాపాడుతున్నవాడ, మమ్మల్ని ఆదరిస్తున్నవాడ, మాకు మా సంరక్షకుడా, మా ఉపదేశకుడానికి స్తోత్రములు స్తోత్రముల తండ్రి. రాజా దేవా, ఏమిచ్చి మీరు రుణము తీర్చుకోలేం ప్రభు అని స్తోత్రముల తండ్రి. దేవా నాయన దినమంతట్లో మీరు ఉండమని అడుగుచున్నాను ప్రభు నాయన. ప్రతి ఇక్కడి ప్రతి అపాలిసి తప్పించమని అడుగుచున్నాను ప్రభాని స్తోత్రముల తండ్రి. రాజా ముఖ్యంగా నాయన సేవకుని సేవకురాలు వాళ్ళ బిడ్డల్ని నాయన వాళ్ళ ఇరువురు కుటుంబీకుల్ని ప్రభా, మా సంఘాన్ని దేవా, మా సంఘంలో ప్రతి కుటుంబాలకు కూడా మీరు దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను ప్రభా. మీరు సంరక్షించండి ప్రభాని స్తోత్రముల తండ్రి. రాజా అలాగే జూంపులను ప్రతి కుటుంబాన్ని చుట్టూనైనా నీ దూతలకు అగ్ని కంచి ఉంచమని అడుగుచున్నాను ప్రభాని స్తోత్రముల తండ్రి. నాయన ముఖ్యంగా నీ సేవకుని మీరు అభిషేకించండి ప్రభా. దేవ నాకును మాకు కావలసిన జీవాన్ని అందించి బలపరి స్థిరపరిచి నాయన మా రక్షణలో కొనసాగించుకునే భాగ్యాలు నాకును మాకు దయచేయమని నాయన ముందర కార్యక్రమం అంతట్లో మీరు నడిపింపచేయమని ప్రార్థన అంతరికి ప్రతిఫలం దయచేస్తాను నమ్ముతూ త్వరగా రానున్న యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఎవరో ప్రత్యేక పాట పాడనమ్మ ఉదయకాలం. ఎవరైనా పాట పాడి ప్రభుని స్తుతించండి. నారాయణ పాట పాడండి అయ్యా. ఉదయ్ ఓకే. ఎవరైనా మరొకరు ప్రార్థన చేయండి. ఈ దినమంతా దేవుడు మనకు తోడుగా ఉండాలని, దేవుడు మనకు క్షేమం ఇవ్వాలని, భద్రతనివ్వాలని ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రం, జంగల్ దేవా మీకే స్తోత్రం, మంగళ దేవా మీకే స్తోత్రం. దేవా తండ్రి ఉదయకాల సమయంలో భాగ్యం దయచేసిన దేవా మీకు అనేక వందనాలు, మీకే స్తోత్రం. గత రాత్రి మీరు మమ్మల్ని మా కుటుంబం భద్రపరుచుకొని తొలిగా దీన్ని ఆశ్రయించకి రాకుండా కాపాడే దేవా తండ్రి. దేవా తండ్రి జూమ్ లో మీకు కలిసి మీ భాగ్యం దయచేసిన దేవా మీకు అనేక వందనాలు, మీకే స్తోత్రం. దేవా తండ్రి ఈ రోజు ఇంత రక్షణ మమ్మల్ని భద్రపరుచుకొని దేవా తండ్రి మా ప్రతి పండ్ల మీతో ఉంచి ఆశ్రయించండి దేవా తండ్రి. మీకు అబ్దుల మమ్మల్ని అందరిని భద్రపరచుకోమని అపాయంకి రాకుండా కాపాడి మీ చిన్న రెక్కల కింద మమ్మల్ని భద్రపరచుకొని పాల్గొచ్చి పెట్టుకుంటున్నాం. వేసాం మీకే స్తోత్రం. దివాయి సంవత్సరం దేవా తండ్రి 10 months మీ చిన్న రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకున్నారు. ఈ అపాయంకి రాకుండా కాపాడి దేవతని ఎంతో భయంకర పరిస్థితుల నుంచి కూడా దేవతండి అపాయం నుంచి కాపాడి మమ్మల్ని రక్షించి దేవతండి క్షేమంగా ఉంచింది దేవా మీకు అనేక వందనాలు, మీకే స్తోత్రం. దేవతండి దేవతండి
ఈ 10 months దేవా తండ్రి మీకు ఆత్మ మనం భద్రపరుచుకుని దేవా మీకు అనేక వందనాలు, మీకే స్తోత్రం దేవా తండ్రి. దేవా తండ్రి అపాయంకి రాకుండా కాపాడి దేవా తండ్రి మనం రక్షించి దేవా తండ్రి ప్రతి కుటుంబాన్ని దేవా తండ్రి తోడుగా దించి ఆశ్రయించి మీకు చూపించింది దేవా మీకే స్తోత్రం దేవా తండ్రి. రోజు రెక్కలకి మమ్మల్ని భద్రపరుచుకొని ఆఫీస్కి వెళ్తున్న బిడ్డలందరితో మీతో ఆశ్రయించండి. ప్రతి పనిలో మీరే ముందు నడిపించి ప్రతి పనిలో జయం దయచేయం పాల్గొచ్చి ఉడుకుంటున్నాం. మిస్సా మీకే స్తోత్రం దేవా తండ్రి. మీరే మా తోడు, మీరే మా నీడ, మీరే మా సమస్తం అన్నారు పరిశుద్ధాత్మ దేవా తండ్రి. మీ గ్రూప్ చూపించండి దేవా తండ్రి. రక్షించండి, కాపాడండి దేవా తండ్రి. ఏ పాయింట్కి రాకుండా కాపాడండి దేవా తండ్రి. బిడ్డలందరూ బయటికి వెళ్ళి వస్తున్నారు కదా దేవా తండ్రి. ప్రతి పనిలో మీరు ముందు నడిపించండి. మీ రక్త కంచి, మీ అగ్ని కంచి, పరిశుద్ధాత్మ కంచి కవిట్లో ప్రతి బిడ్డను భద్రపరచుకోమని మీ దేవా తండ్రి తోడుని గదించి ఆశ్రయించే కీడు రాకుండా కాపాడి మీకు చూపించి సహాయం దయచేయం పాల్గొచ్చి అడుకుంటున్నాం బతిమాలుకుంటున్నాం. మెస్సే నీకు వందనాలు, మీకే స్తోత్రం దేవా తండ్రి. మీరే మా తోడుని గదించి ఆశ్రయించండి దేవా తండ్రి. మీకు అబ్దుల్లా తండ్రి మీరు ఎక్కడికి మమ్మల్ని భద్రపరచుకోమని పాల్గొచ్చి అడుకుంటున్నాం దేవా తండ్రి. మీరు చేసిన ప్రతి ప్రార్థన మీరు దయచేసి ఆశ్రయించి మీ చిన్న రెక్కల కింద దేవా తండ్రి మమ్మల్ని అందరూ భద్రపరచుకోమని దీవించి ఆశ్రయించుకొని చూపించి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మడుచున్నాం దేవా తండ్రి. ఆమేన్. ఎవరైనా పాట పాడండమ్మా. చుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నాది, పొంగి పొల్లుచున్నా ప్రేమానిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, అండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వమే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా నా బలము, దేవా మా దాగుస్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణమే మ్రోక్కెదము. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కందని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరినీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వమే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా నా బలము, దేవా మా దాగుస్థలము నీవే. నీవే నిజమైన దేవుడవు, ప్రాణమే మ్రోక్కెదము. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నాది, పొంగి పొల్లుచున్నా ప్రేమనిది యేసుని నామము.
యేసుని నామము. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, చాలా సంతోషం. దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితాలు అనుగ్రహించాడు. ఆమె అందుని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుతో అక్టోబర్ మాసం అయిపోతుంది. నవంబర్ మాసంలో రేపటి దినాన మనం ప్రవేశిస్తాం. ఈ రోజుతో అక్టోబర్ మాసం అయిపోతుంది. దేవుడు 10 నెలలు మనల్ని కాచి కాపాడి భద్రపరిచాడు. ఆమె ఈ 10 నెలలలో ఎంతో మంది వారి ప్రాణాలను కోల్పోయారు, వారి ప్రియులను కోల్పోయారు. కానీ కృపగలిగిన దేవుడు మనలను ప్రేమించి మన ఆయుష్ని పొడిగించి మన పట్ల ఆయన చూపిన కృప ఎంత ఉన్నతమైనది. ఎవరంటారా? కాదంటారు. హల్లెలూయా. మనం మంచివారం కాదు, మన గొప్పవారం కాదు, పరిశుద్ధులం కాదు. కేవలం ఆయన మన పట్ల కనికరాన్ని చూపించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ఒక్క నిమిషం అందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ నెల అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరికి కూడా కళ్ళు మూసుకొని ఒక 2-3 నిమిషాలు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఈ నెలంతా కాపాడిన దేవా నీకు వందనాలని చెప్పండి. ఈ నెలంతా కాపాడిన దేవా నీకు వందనాలని చెప్పండి. నిజముగా నువ్వు కాపాడకపోతే మేమేమై ఉందుమో కదా, నువ్వు రక్షించకపోతే మేమేమై ఉందుమో కదా యేసయ్యా. నీవు మాకు తోడుగా లేకపోయినట్లయితే మేమేమై ఉందుమో కదా ప్రభువా, నీకు స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు అయ్యా. మమ్మలను ప్రేమించి కలువరి శిలువలో మాకు రక్తం కార్చి ఇదిగో ప్రభువా మా జీవితాల్లో మాకు తోడై ఉన్నవాడా నీకు స్తోత్రాలు. ఏమి చిన్నురాన్ని తీర్చుకొనగలమయ్యా. ఈ ఉదయకాలం మేము బ్రతికి ఉన్నామనంటే నీ కృపే కదయ్యా. మేము సంచరిస్తున్నామంటే అది నీ కృపే కదయ్యా. నీవు మమ్మల్ని బ్రతికించకపోతే మేము ఏమై ఉన్నామో. ఏ రోజు ఈ దేహముని విడిచి వెళ్ళిపోవలసిన వారు, ఈ దేహం మట్టిలో కలిసిపోవలసింది కదా ప్రభువా. ఎంత కృప కలిగిన వాడు, ఎంత దయగలిగిన వాడు యేసయ్య, ఎంత ప్రేమ కలిగిన వాడు ప్రభువా. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలు, నీ కనికరము కొరకు వందనాలు. ఇదిగో ఈ నెల అంతా ప్రతి దినము ప్రతి క్షణము మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన విధానము కొరకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నా. వేలాది వందనాలు, కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకొనగలం, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకొనగలం, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకొనగలం, ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకొనగలం. ఇదిగో ఈ ఉదయం మా ప్రాణాత్మ శరీరములను మీకే అప్పగిస్తున్నాం. మమ్మలను మేము మీకు సమర్పిస్తున్నాం. మరొక మారు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, మాలోనికి రండి, మాలో మీరు నివాసం చేయండి. పరిశుద్ధాత్మ యజ్ఞ అభిషేకముతో మమ్మల్ని కాల్చండి ఉదయకాలం. అయ్యా ప్రియ పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించండి అయ్యా. నీవు లేకపోతే మేము బ్రతకలేం, ఒక అడుగు కూడా ముందుకు వేయలేం. ఒకవేళ నీవు లేకుండా మేము ముందుకు వెళ్ళినా అది మాకు హానికరమైనదే, అది మాకు కీడుకరమైనదే. ఉదయకాలం మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ యొక్క 10 నెలలు ప్రతి అక్టోబర్ నెల
మీరు మాకు తోడుగా నడిపించిన విధానం కొరకు కృతజ్ఞతలు. ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, చదువుల్లో, ఆరోగ్య విషయాలు, ఆహారపరంగా, ఆధ్యాత్మికంగా ఈ జూమ్ ప్రేయర్స్ లో అయ్యా తండ్రి ప్రతి శనివారం అయ్యా 5 hours ప్రేయర్స్ లో మీరు మాకు తోడుగా నడిపించారు. మీకు వేలాది వందనాలు, మీకు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా మీకు వందనాలు. సజీవుడా మిమ్మల్ని ఘనపరుస్తున్నాను ప్రభు, మిమ్మల్ని మహిమపరుస్తున్నాను తండ్రి. మీకు ఎంత మహాగరుడవయ్యా. ఉదయకాలం నీ యొక్క కృప కొరకే వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ వాక్యము చేత మాతో మాట్లాడి బలపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. చెప్పండి అందరూ. యేసయ్యా నీ కొందనాలని చదువుదాం. వందనాలు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం. మన ఆయుష్ని నీకే పొడిగించిన వందనాలు యేసయ్యకే వందనాలు. సర్వోన్నతుడా నీకు యేసయ్యా మీకే స్తోత్రం. యేసయ్యా మనకు నూతన నీకు వందనాలు. జీవాన్ని ఇచ్చిన, యేసయ్యాకే స్తోత్రం. మన నూతన జీవితాన్ని ఇచ్చిన యేసయ్యకే వందనాలు. ఆమేన్. స్తోత్రం, ఆమేన్, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఆమేన్. అక్టోబర్ నెలంతా కాపాడిన యేసయ్యకే వందనాలు. తండ్రి నెలంతా కాపాడినందుకు మీకే స్తోత్రం తండ్రి. స్తోత్రం, స్తోత్రం. నిజముగా మహోన్నతుడా, మనం ఆయనకి ఎంతగా స్తుతులు చెల్లించిన Lord, yes, ఆయన Lord, రుణాన్ని తీర్చులో తండ్రి. నీ రుణాన్ని తీర్చులో అయ్యా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం ఉంచుకోండి. నిజంగా దేవుని ఉచితమైన కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాం. దేవుని ఉచితమైన కృపను బట్టి మనం జీవిస్తున్నాం. మనం ఎప్పటికీ ఎన్నటికీ Thank you, Jesus. Thank దేవునికి you. మనం Hallelujah. కృతజ్ఞతలు చెల్లించవలసిందే. Praise the Lord. Praise the Lord. Praise the ఈ Lord. సమయంలో కొన్ని నిమిషాలు స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. నిన్న మనం చెప్పుకున్న దానిలో నుంచి మరికొన్ని విషయాలు ఈ ఉదయకాలం చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నారు గనక హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉండవలసిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆమేన్. ఆమేన్. ఈ ఉదయకాలం దేవుడు నన్ను పంచుకోమన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అలసిపోవద్దు. ఏంటి అందరు చెప్పండి. అలసిపోవద్దు. ఎస్, ఈ ఉదయము పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మీకు జ్ఞాపకం చేయమన్న మాట. అలయక, అలసిపోవద్దు అనేటువంటిది. నిన్న దినాన 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడారు. 1, విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. 2, యేసు వైపు చూడాలి, లోకం వైపు కాదు. 3, ఓపికతో మనం పరుగెత్తాలి, ఓపికతో మనం పరుగెత్తాలి. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అలసిపోవద్దు నీ జీవితంలో. ఇక్కడ ఎవరి గురించి రాయబడుతుందంటే
మనకి మాదిరి ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ పౌలు గారు మాదిరిగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 2వ వచనం చివరి నుంచి 3వ లైన్లో అంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. ఈ 2 విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏంటి? అవమానమును నిర్లక్ష్య పెట్టాడు యేసు ప్రభువారు. సిలువను సహించాడట. సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనతో మాట్లాడే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో అవమానాలు. ఆయన పరిచర్య ప్రారంభమైంది. ఎన్నో అవమానాలు. మరణించి సమాధిలో పెట్టేంత వరకు అవమానం, 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 నిందలు, దూషణ మాటలు, హేళనకరమైన మాటలు. అయితే అక్కడ రాయబడుతుంది, యేసుక్రీస్తు ప్రభువారట ఆ అవమానాల్ని పట్టించుకోలేదట, నిర్లక్ష్యం చేశాడంట వాటిని. గమనించండి ఉదయకాలం ప్రియ దేవుని సంగమా, నిర్లక్ష్య పెట్టాలి మనం. దేనిని? అవమానాలను నిర్లక్ష్య పెట్టాలి. నిర్లక్ష్య పెట్టడం అంటే ఏంటి? వాటిని మనం పట్టించుకోకూడదు అని అర్థం. అవమానకరంగా నిన్ను ఎవరైనా మాట్లాడుతున్నారా? వాటిని నువ్వు పట్టించుకోవద్దు. వదిలివేసే వాటిని. ఎవరైనా నిన్ను దూషిస్తున్నారా? నిందలు మోపుతున్నారా? అవమానం అంటే ఏంటండి? అవమానం అంటే మనం అవమానం అనగా యేసుక్రీస్తు ప్రభువారిని శివులందరూ హేళన చేస్తున్నారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడికి దిగిరా, నువ్వు నిజంగా వెసైవేనా అంటే కొంతమంది భలే ఎటకారంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చేసేవా? నిజంగా నువ్వేనా చేసింది? నిజంగా ఇలా చేసింది నువ్వేనా? అవమానకరంగా మాట్లాడతారు. 10 మందిలో కూడా కొన్నిసార్లు కొంతమంది చాలా మనుషులు తృణీకరిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, ఈ లోకంలో నీకు అవమానాలు ఎదురవుతుంటే గుర్తుపెట్టుకో, అవమానాలను నిర్లక్ష్యం చేయి. కొంతమంది ఎలాగంటండి, నిర్లక్ష్యపరచవలసిన వాటిని నిర్లక్ష్యపరచరు, నిర్లక్ష్యపరచకూడని వాటిని నిర్లక్ష్యపరుస్తారు. ఏటిని? అవమానాలను నిర్లక్ష్యపరచకూడని బైబిల్ చదువుతుంటే వాటినేమో పట్టించుకుంటారు. మంచి చెప్తున్నాం అనుకోండి, వాటిని నిర్లక్ష్యం చేస్తారు. ఏమంటారు? అవునంటారా కాదంటారా? మంచి మాటలు చెప్పారనుకోండి ఎవరైనా, వాటిని అసలు చెవిని పెట్టరు. అన్నారులే, వదిలే, అన్నారులే, మీరు మాకు చెప్పేది ఏంట్లే అని వాటిని నిర్లక్ష్యం చేస్తారు. అదే అవమానకరంగా ఎవరైనా మాట్లాడారనుకో, వాటిని పట్టించుకొని అమ్మో జీవితాంతం ఎడుతూనే ఉంటారు. నన్ను ఆ మాట అన్నారండి, నన్ను ఈ మాట అన్నారండి, ఎంత బాధేసిందోనండి నాకు. ఏమండి, బైబిల్ ఏం చెప్తుంది? యేసుప్రభు ఏం చేశాడు? యేసుప్రభు వారు అవమానాలను నిర్లక్ష్యం చేశాడంటండి. అవసరమైన మాటలను పట్టించుకున్నాడు. ఆయన ఉపయోగకరమైన వాటిని మనసులో పెట్టుకొని వాటి ప్రకారం జీవించాడు. అవమానకరంగా మాట్లాడిన వారి మాటలను పట్టించుకోలేదండి. ఈ ఉదయం కానీ జ్ఞాపకం చేసుకోండి అండి, నీవు ఎవరిని ఏ మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావు? మంచి మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావా? బ్రదర్ అలా తప్పు బ్రదర్, అలా నువ్వు ప్రవర్తించకూడదు అంటే బో చెప్పొచ్చేవలే,
వాటిని నిర్లక్ష్యం చేస్తారు. అలా చేస్తే ప్రమాదం బ్రదర్, అలా చేస్తే ఇబ్బంది బ్రదర్ అంటే వాటి విషయంలో నిర్లక్ష్యం పెడతారు. మీరు మాకు చెప్పాల్సినంత అవసరం లేదులేండి. నిర్లక్ష్యం పెట్టవలసింది మంచి మాటలకు కాదు. నిన్ను ఎవరైనా ఏమైనా అంటున్నారా, తిడుతున్నారా, దూషిస్తున్నారా, హేళన చేస్తున్నారా, అవమానకరంగా మాట్లాడుతున్నారా, ఆ విషయాలలో నువ్వు పట్టించుకోకూడదు. వాటిని అసలు నువ్వు లెక్కలో తీసుకోకూడదు అంట. ఎందుకంటే యేసయ్య గురించి అదే చెప్తుంది. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. రెండవది, సిలువను సహించాడు. సిలువను సహించాడు. సిలువ శ్రమలను సహించాడు, ఓర్చుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. రాత్రి మనం అదే చెప్పుకున్న, ఓపికతో పరిగెత్తాలి అంటే సహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ ఉదయకాలం కూడా 2 విషయంతో చెబుతున్నాడు, సహించు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అన్నారు, మీరు ఒక శరీరము గనక ఒకవేళ మీకు ఎవడైనా కీడు చేస్తే వారిని సహిస్తూ క్షమిస్తూ ప్రభువు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా క్షమించండి అన్నాడు. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఓర్చుకోవద్దు, మీరు లోబడొద్దు, వాడిని తన్నండి, కొట్టండి, తిట్టండి అని చెప్పాల. యేసయ్య చెప్తున్నాడు, సహించండి, శ్రమలు సహించాలి. ఈ లోకంలో యేసు ప్రభువారు మనం నమ్ముకున్నందుకు, యేసయ్య కొరకు మనం పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు ఎన్నో శ్రమలు వస్తాయండి, ఎన్నో బాధలు వస్తాయండి, ఇబ్బందులు వస్తాయండి, అవమానకరమైన మాటలు కూడా వినపడతాయండి. కానీ ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అవి కొంతకాలమే. వాటి తర్వాత మనకు ఆనందం ఉంది, సంతోషం ఉంది, మహిమ కిరీటం మనం పొందుకోబోతున్నాం, జీవ కిరీటం పొందుకోబోతున్నాం యేసుక్రీస్తు 2వ రాకడలో. అయితే ఈ లోకంలో జీవిస్తున్న మనకి అవమానాలు ఎదురవుతాయి. యేసయ్య నమ్ముకున్నాను దూషిస్తారు, నువ్వే పెద్ద పరిశుద్ధుడు లేరా, నువ్వే పెద్ద భక్తుడు లేరా, నువ్వే పెద్ద ప్రార్థనాపరుడు లేరా, నువ్వు గాంగా ప్రతిరోజు వాక్యం ప్రార్థనకి వెళ్తున్నావు లేరా అని అవమానపరుస్తారు. పెద్ద భక్తుడు లేయ్యా అవమానకరంగా మాట్లాడు. నువ్వు గాంగా ప్రతిదినం ప్రార్థనలకు వెళ్తున్నావులే, నువ్వు గాంగా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావులే, అవమానకరంగా బైబిల్ చదువుతున్న వాటిని నువ్వు పడుచుకోవద్దు. కొంతమంది ఎవరో ఏదో అన్నారని చెప్పి ప్రార్థన చేయటం మానేస్తారు, ఎవరో ఏదో అన్నారని చెప్పి బైబిల్ చదవటం మానేస్తారు, ఎవరో ఏదో అన్నారని చెప్పి క్రమంగా వచ్చేటువంటి వారు ప్రార్థన మానుకుంటూ ఉంటారు. ఏమండి, అటువంటి వాటిని నువ్వు లక్ష్య పెట్టకూడదు, వాటిని ఆ మాటలు వదిలిపెట్టాల్సిందే. సహించాలి అటువంటి వాటి ఆ శ్రమలను. యేసయ్యను నమ్ముకున్నందుకు నిన్ను తిడుతున్నారా, కొడుతున్నారా, హేళన చేస్తున్నారా, సహించు. ఎందుకంటే ఆనందం మన కొరకు దాచబడి ఉంది, సంతోషం మన కొరకు ఉంది, మహిమ కిరీటం, జీవ కిరీటం మన కొరకు దాచబడి ఉంది. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనం, అలసట మీరు అలసట పడకయు మీ ప్రాణం విసుకక ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకుని అంటున్నాడు పౌలు గారు. ఎవరిని మనం తలంచుకోవాలట? ఈ అవమానాలలో, ఈ నిందలలో, ఈ సమస్యలలో, ఈ శోధనలలో ఎవరిని మనం జ్ఞాపకంలో తెచ్చుకోవాలంట? పౌలు గారు అంటారు, ఒక ఆయన ఉన్నాడు, మనకంటే భయంకరంగా అవమానపరచబడ్డాడు, మనకంటే భయంకరంగా కొట్టబడ్డాడు, మనకంటే భయంకరంగా నిందించబడ్డాడు. అది కూడా ఎవరు? ఆయన నిందించింది పాపాత్ములు. యేసు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైనటువంటి ఆయనని పాపాత్ములు తనకు వ్యతిరేకముగా
ఎన్నో రకాలుగా ఆయన బాధ పెట్టారు. అయితే వాటన్నిటినీ ఓర్చుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీవు తలంచుకో. ఎవరైనా నిన్నేమన్నా అన్నారా? వెంటనే యేసయ్యని తలచుకో. ఎవరైనా నిన్ను అవమానపరిచారు? వెంటనే యేసయ్యని తలచుకో. ఎవరైనా నిందించారు? యేసయ్యని తలచుకో. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో మంది ఆయన తోలనాడారు. నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు మెస్సయ్యవా, నువ్వు అద్భుతాలు చేస్తావా, మరి ఒక అద్భుతం చేసి చూపించు. కొంతమంది మీరు మీరు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయంట కదా, మరి ఒకసారి ప్రార్థన చేసి ఇదిగో ఈ అద్భుతం చేయండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎటకారంగా మాట్లాడేవారు. మొన్న ప్రసాద్ గారు చనిపోయారు. సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళాం. బరేల గ్రౌండ్కి వెళ్తే వాళ్ళ అన్నయ్య డ్రింకరు, ఆయన తాగొచ్చి నేను వాక్యం చదువుతున్నా, యేసుక్రీస్తు ప్రభువారు నమ్మిన వారికి ఒక నిరీక్షణ ఉంది. ఆయన రెండవ రాకలు వచ్చినప్పుడు ప్రసాద్ గారు మహిమ శరీరంతో వస్తారు, మనం ఎదుర్కొంటామని చదువుతుంటే ఆయన, అవునా అటైతే ₹1,00,000 ఇస్తాను, ఇప్పుడు లేపండి, ₹1,00,000 ఇప్పుడు లేపండి అన్నాడు ఆయన. కొంతమంది మనం చెప్పే మాటలు తోలనాడుతూ ఉంటారు. అవునా నిజమా, ఇలా జరిగిద్దా, ఇలా జరిగిద్దా, అలా జరిగిద్దా. మనకు అనిపించింది అట్టలో, అరే వీళ్ళు అంటున్నారు ఎందుకు మనం అనుకుంటాం. యేసు ప్రభువుని అంతకంటే ఘోరంగా బాధ పెట్టారండి. యేసు ప్రభువు ఏం చేశారు తెలుసా? ప్రవక్తవా నువ్వు అని మొక్క మీద కాచేసి, మొక్క మీద గుద్ది క్లాత్ తీసి అన్నారు, నువ్వు ప్రవక్త అంట కదా, ఎవరు కొట్టారు చెప్పు అన్నారు. యేసు ప్రభువారు తెలియదు ఎవరు కొట్టారో. ఆయన అక్కడ ఏమనలేదు యేసు ప్రభువారు. మరి కొంతమంది అన్నారు యేసు ప్రభు సిలువ వేసినప్పుడు, నువ్వు దేవుని కుమారుడువా, అట్టయితే సిలువ మీద నుంచి దిగిరాయ్యా అన్నారు. ఎవడో ఏదో అంటున్నాడని చెప్పి యేసు ప్రభువారు నువ్వేరా కొట్టిందని చెప్పలా. యేసు ప్రభువారు సిలువ నుంచి దిగిరాలా. సరే అనండ్రా మీకు తెలియదు ఎందుకు నేను ఎట్లా చేస్తున్నాను, దీని తర్వాత మీరు అందరూ నా వైపే చూడాల్సి వచ్చింది అని ఆయన తెలుసు. ఈ ఉదయము పరిశుద్ధాత్మనితో మాట్లాడుతున్న మాట అదే. నీ జీవితంలో కూడా నిన్నెంతో మంది అవమానకరంగా మాట్లాడుతుంటే పట్టించుకోవద్దమ్మా, అయ్యా పట్టించుకోవద్దు దయచేసి. యేసయ్య ఏ విధంగా అయితే వాటిని నిర్లక్ష్య పెట్టాడో, ఆ మాటలను పట్టించుకోలేదు, నిర్లక్ష్య పెట్టాడు. నీవు కూడా అవమానాలను, నిందలను నిర్లక్ష్య పెట్టు, వాటిని అసలు లెక్కలో తీసుకోబాక. అలసిపోవద్దు నీ జీవితంలో, ఎప్పుడు కూడా అలసిపోవద్దు. కొంతమంది అంటారు ఇక్కడ నేను అలసిపోవటం అంటే సహజంగా పరిగెత్తుతారు, ఇక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, నేను కూర్చుంటా. నడుస్తారు కొంతమంది. కొన్ని ఊర్లకి ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు, ఆటోలు కూడా తెరవు, నడవాలి, దాదాపు 5-6 కిలోమీటర్లు నడవాలి. మా చిన్న కొల్లూరు ఉంది, మా చిన్న కొల్లూరుకి దాదాపు 4 కిలోమీటర్లు అంత ఉంటుంది. వేరే ఊరు బస్సు దిగి అక్కడి నుంచి నడిచి వెళ్ళాలి. ఆటోలు తిరగవు, బస్సులు తిరగవు. బస్సు ఎప్పుడో టయానికి ఉంటుంది, 3 సార్లు 2 సార్లు ఉంటుంది రోజుకి. మధ్యలో మనం వెళ్తే నడిచి వెళ్ళాల్సిందే, లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా బైక్స్ ఉంటే వాళ్ళ బైక్లు ఎక్కాల్సిందే. కొన్నిసార్లు నడిచి అబ్బా అలిపోచ్చింది, కొంచెంసేపు కూర్చుందాం. నీ జీవిత ప్రయాణంలో కూడా కొన్నిసార్లు అలుపు వస్తుందా? ఈ సంసారాన్ని నేను సాగించలేను అంటారు కొంతమంది. ఎంతవరకు నేను ముందుకెళ్తానండి? ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరండి, నన్ను ప్రోత్సాహపరిచే వాళ్ళు ఎవరు లేరండి. ప్రతి ఒక్కళ్ళు అవమానకరంగా మాట్లాడటం, ప్రతి ఒక్కరు హేళన చేయటం, ప్రతి ఒక్కరు అలసిపోయినండి జీవితంలో. నేను చిన్నప్పటి నుంచి
నేను సంతోషం అనేది ఎరగనండి. చిన్నప్పటి నుంచి నేను నెట్టుకుంటూ వచ్చానండి నా జీవిత ప్రయాణాన్ని. ఎంతవరకు నేను ఇక ముందుకు కొనసాగలేను. నేను ఇంతటితో ఆగిపోతాను. కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నా అనరాని మాట్లాడుతున్నారండి. ఇక నేను ఉండలేనండి, ఇక నేను ఓర్చుకోలేనండి, తట్టుకొని బ్రతకలేనండి. నీవు ఆ సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరంటే యేసయ్యని జ్ఞాపకం చేసుకో. యేసయ్య నీకంటే నాకంటే భయంకరంగా శోధించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు. బైబిల్ చెబుతుంది నీవు నేను ఆ యేసయ్యను తలంచుకోవాలంటున్నాడు పౌలు గారు. మనుషులను తలంచుకోవద్దు. యేసయ్య చూడండి అంతవరకు కూడా ఎవరు ఎన్ని అన్నా కూడా ఆయన పౌరుషానికి పోలా, రోషానికి పోలా. కొంతమంది పౌరుషం ఎక్కువ, రోషం ఎక్కువ. నన్ను మీరు అంటారా, సరే చూడండి చేస్తాను అంటారు. కొన్నిటి దగ్గర మనం పౌరుషం, అన్ని దగ్గర కాదు. నిన్ను కావాలని అంటున్నప్పుడు పౌరుషం ఎందుకు మనకి తెలుసు కదా. మనకి వాళ్ళు కావాలని అంటున్నప్పుడు మనకెందుకు పౌరుషం? వదిలేయటమే. అలసిపోవద్దు నీ జీవిత యాత్ర. ఆధ్యాత్మికంగా అలసిపోవద్దు. శ్రమలు, శోధనలు, నిందలు, అవమానాలు వస్తున్నాయా? అలసిపోవద్దు. ముందుకు వెళదాం. మన కొరకు సంతోషం, ఆనందం దాచబడి ఉంది. అలయకయు మీ ప్రాణములు విసుకక. ఏంటి విసుగు చెందితే ఏమైందో తెలుసు కదండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీ ప్రాణాలను అలసిపోనివద్దు. మీరు అలసిపోవద్దు ఆధ్యాత్మిక జీవితంలో. ఎంతమంది ఎన్నన్ని లోపల వాటి అసలు మీరు పట్టించుకోవద్దు. దేవుడికి అప్పగించటమే. రెండవది, మీ ప్రాణాలకు విసుగు కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు విసుగు పుడుతుంది. చెప్పి వదిలేస్తాం చాలాసార్లు. అవును, మన జీవితంలో కొన్నిసార్లు విసుగు చెందుతాం. ఎంతకాలం నేను మంచిగా బ్రతుకుతున్నా, నాకు ఈ బాధలు, నాకు ఈ మాటలు, నీకెందుకు బ్రతకడం, నేను చస్తే బాగుంది అంటారు కొంతమంది. ఎంతకాలం పరిశుద్ధంగా బ్రతికిన అందరూ నన్ను పాపం చేస్తున్నామని అంటున్నారు. ఇంకెంతకాలం నేను ఇట్లా ఉండాలి? ఈ పరిశుద్ధ జీవితం విడిచిపెట్టి అందరూ అంటున్నట్టే నేను పాపం చేస్తానంటారు కొంతమంది. విసిగిపోతారు. మరి నేను పాపం చేస్తానంటారు, నేను పరిశుద్ధంగా జీవించనంటారు. మందిరానికి వస్తుంటే అనేక రకాలుగా అంటున్నారు, విసిగిపోయానండి నేను ఈ మందిరానికి రాను, సహవాసానికి రాను, విసిగిపోయాను నా జీవితంలో నేను. మరి ఈ రోజున నీవు ఎటువంటి నిందలు పడుతున్నావు? అది నీ కుటుంబంలో, నీ వ్యక్తిగతంగా నాకు తెలియదు ఎటువంటి నిందలు పడిన వెళ్తున్నావు. కానీ ఈరోజు దేవుడు చెప్పమంటున్నాడు, ఒకవేళ నీవు నిందించబడతావు, అవమానపరచబడుతుంటే వాటిని నువ్వు నిర్లక్ష్య పెట్టమంటున్నాడు. రెండవది, సిలువను సహించమని చెబుతున్నాడు, శ్రమలను సహించమంటున్నాడు. శ్రమలను సహించమని చెబుతున్నాడు. మూడవది, అలసిపోవద్దు అని చెప్తుంది. ఇది ప్రాముఖ్యమైనది, ఇంపార్టెంట్. దేవుడు ఈరోజు అని చెప్పండి, నీ జీవితంలో అలసిపోవద్దు. అలసిపోతే చచ్చిపోవాలనిపిస్తుంది, సావు మీద విరక్తి పుట్టింది. బ్రతుకు మీద విరక్తి పుట్టింది, చావాలనిపిస్తుంది. సంసోనికి అదే జరిగింది కదా. విసుగు చెంది చచ్చిపోవాలనుకున్నాడు సంసోను. దేవుడు మనకి ఇచ్చిన జీవితం శ్రేష్టమైందండి. ఎవరో ఏదో అన్నారని చెప్పి మన ప్రాణాల విషయంలో శ్రద్ధార్థ కలిగి ఉండాలి. ఇది ఎవడో మనకిచ్చింది కాదు ఈ జీవితం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చింది ఈ జీవితం. ఆయన కొరకే జీవించాలి, ఆయన కొరకే బ్రతకాలి. అలసిపోవద్దు, విసుగు చెందొద్దు. ఒకవేళ నీ కలుపు వచ్చిందా, విసుకొచ్చిందా, అప్పుడు నువ్వు ఎవరు జ్ఞాపకం చేసుకోవాలంటే యేసయ్యని జ్ఞాపకం చేసుకో. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోవద్దు, చచ్చిపోయిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవద్దు.
ఎదురు తిరిగిన వాళ్ళని జ్ఞాపకం చేసుకోవద్దు. వాటిని ఓర్చుకున్నటువంటి యేసయ్యని జ్ఞాపకం చేసుకోమని బైబిల్ చెబుతుంది. యేసయ్య కంటే మనకి మంచి మాదిరి లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. యేసయ్యలాగా ఓర్చుకున్నవారు, యేసయ్యలాగా అవమానం నిర్లక్ష్య పెట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే దెర్ ఈజ్ నో వన్. సో ఈ రోజు దేవుడు చెబుతున్నాడు, నీవు నేను అలసిపోకుండా ఈ లోకంలో, ఈ జీవిత యాత్రలో ఇక నేను ఎందుకు బ్రతకాలి, ఇక నేను ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి, ఇక ఎందుకు నేను సహవాసానికి వెళ్ళాలి అనే మాటలు మానివేసి అయ్యగారు మ్యూట్ లో పడిపే. వీటన్నిటి తర్వాత ఆనందం ఉంది. నువ్వు శ్రమ పడుతున్నావు, అవమానపరచబడుతున్నావు, నిర్లక్ష్యం చేయబడుతున్నావు, హేళన చేయబడుతున్నావు. వీటన్నిటిని మనం ఓర్చుకొని ప్రక్కన పెట్టి యేసు వైపు చూచుచూ మన ముందుకు వెళితే మన కొరకు ఆనందం దాచబడి ఉంది, మన కొరకు సంతోషం దాచబడి ఉంది, మన కొరకు జీవ కిరీటం దాచబడి ఉంది. కనుక ఈ వ్యర్థమైనటువంటి మాటల్ని, వ్యర్థమైన వాటన్నిటిని ప్రక్కన పెట్టి యేసును తలంచుకుంటూ, నిన్నన్నాడు యేసు వైపు చూడమన్నాడు, ఈరోజు యేసును తలంచుకోమంటున్నాడు. యేసు ప్రభువారు పొందిన శ్రమలను నీ మనసులను తెచ్చుకొని, అయ్యో యేసయ్య నా కొరకు ఇంత శ్రమలు పడ్డాడు, అయినా కూడా యేసు ప్రభువారు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, కానీ దేవుని నిర్లక్ష్య పెట్టల. నేను కూడా దేవుని నిర్లక్ష్య పెట్టను, సహవాసాన్ని నిర్లక్ష్య పెట్టను, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్య పెట్టను, వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్య పెట్టను, పరిశుద్ధంగా జీవించడం నిర్లక్ష్య పెట్టను. కానీ నన్ను ఎవరైతే అంటున్నారో వారిని నిర్లక్ష్య పెడతా, అవమానాన్ని నిర్లక్ష్య పెడతా, నిందలను నిర్లక్ష్య పెడతా. వాటిని విడిచిపెట్టి నేను అలసిపోకుండా ఈ జీవిత యాత్రలో నేను ముందుకు కొనసాగుతానని ఒక తీర్మానం చేసుకొని, ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో మనం ముందుకు వెళదాం. మన పొరపాటు లేకపోయినా ఎంతో మంది మనల్ని అంటారు, మనకు బాధేస్తుంది, నేను ఏ తప్పు చేయలేరు వాడు అంటున్నారు. నో ప్రాబ్లం, యేసు ప్రభువు కూడా ఏ తప్పు చేయలే, ఆయన అన్నారు. అందుకే బైబిల్ చదువుతుంది, నీకు అసలు బాధేస్తుంది, అసలు యేసయ్యని జ్ఞాపకం చేసుకో. యేసయ్యని కూడా ఏ తప్పు చెప్పిన యేసయ్యని అన్నారు, కానీ యేసయ్య ఓర్చుకున్నాడు. నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయనలాగా నువ్వు కూడా ఓర్చుకో. నువ్వు తప్పు చేస్తే అన్నప్పుడు నీకు బాధలేదు, కానీ తప్పు చేయలే, కానీ అంటున్నారు, బాధేస్తుంది. అయినా బైబిల్ చదువుతుంది, నువ్వేం బాధపడద్దు, యేసయ్యని చూడు, ఆయన కూడా అవమానపరచబడ్డాడు నీలాగా, నీకంటే ఘోరంగా అవమానపరచబడ్డాడు కనుక యేసు ప్రభు వైపు చూచి ఆయనను ఆలోచించి నీ మనసులోకి తెచ్చుకో. నువ్వు మనసులో తెచ్చుకొని నువ్వు మౌనంగా ఉండు, ఎదురు మాట్లాడబాక, వారిని తిరస్కరించబాక, వారితో గొడవ పెట్టుకోబాక. నన్ను ఎందుకు ఇలాగన్నావు, నన్ను ఎందుకు అలాగన్నావు, ఇలాగెందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, నేనేం పొరపాటు చేయలా, నీకు నా గురించి నీకు తెలుసా, అదంతా మనకు అనవసరం. యేసయ్య ఎలా జీవించడం మనం అలా జీవిద్దాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మగా జీవించడానికి. కనుక ఎవరు అందరు కళ్ళు మూసుకొని కొంత సమయం ప్రార్థనలో ఉందాం. కొంత సమయం ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఈరోజు దేవుడితో మాట్లాడిన మాట, అలసిపోద్ది జీవితంలో. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని కొంత సమయం ప్రభుతో గడపండి, ప్రభుతో మాట్లాడండి. ఉదయకాల సమయం కొంత సమయం ప్రభుతో మాట్లాడండి. ఆయన నన్ను ప్రేమించి ఉదయకాలం నీతో నాతో మాట్లాడారు. ఆయన
యేసుక్రీస్తు ప్రభువారి గురించి పౌలు గారు చెప్తున్నారు. మిమ్మల్ని ఎవరు అవమానపరుస్తున్నారా? అవమానాలను నిర్లక్ష్యం చేయమని చెబుతున్నాడు ఆయన. పట్టించుకోవద్దు అవమానాలు అంటున్నాడు. అవమానము నిర్లక్ష్యపరిచి సిలువను సహించి మీ ప్రాణములు విసుకనివద్దు, మీరు అలసిపోవద్దు. మీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును తలంచుకోండి. ఆయన మనకంటే భయంకరంగా అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. కానీ ఆయన ఓర్చుకున్నాడు. కారణం ముందున్న ఆనందము కొరకు. ఈరోజు నువ్వు ఓర్చుకున్నంత మాత్రాన ఏం కాదు. నువ్వు ఓర్చుకున్నంత మాత్రాన ఏం కాదు. ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు కొన్ని నిమిషాలు. ఈరోజు దేవుడు నీకు పంపించిన వాక్య వర్తమానం. అలసిపోవద్దు నీ జీవితంలో. ఆధ్యాత్మికంగా నువ్వు అలసిపోవద్దు. ఈ శరీరానుసారమైన జీవితంలో నువ్వు అలసిపోవద్దు. సంఘపరంగా నువ్వు అలసిపోవద్దు. కుటుంబ పరంగా అలసిపోవద్దు. నేను అలసిపోయానండి, నాకు విసుగు పుట్టేస్తుందండి, ఇంకా బ్రతకటం కష్టం, నాకు విసుగు పుట్టిందండి, కుటుంబాన్ని నేను నడపలేనండి, సాగాలేనండి కుటుంబంలో. అలసిపోయావా? విసుగు చెందావా? యేసయ్య నీతో చెబుతున్నాడు. పౌలు గారి ద్వారా, పరిశుద్ధాత్మ గ్రంథంలో ఎబ్రీ పత్రిక ద్వారా ఈరోజు దేవుడి నుంచి చెబుతున్నాడు. ఒకవేళ అలసిపోయిన వ్యక్తిగా ఉంటే, విసుగు చెందిన వ్యక్తిగా ఉంటే యేసయ్య వైపు చూడు. యేసయ్యని మనసులో తెచ్చుకో. యేసయ్య కూడా నీకంటే నాకంటే భయంకరంగా అవమానపరచబడ్డాడు. కొంత సమయం ఎవరికొరు వ్యక్తిగతంగా ప్రభుతో మాట్లాడండి. హల్లెలూయా. యేసయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఈరోజు రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు మనకి ప్రార్థన ఉంటుంది. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడిన అందరూ ఈ చివరి దినం ఈ నెలలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటల కొరకు సిద్ధపడండి. ప్రతి ఒక్కరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడు. యేసయ్యతో ఉదయకాలం నువ్వు యేసయ్యకు నిన్ను నువ్వు అప్పగించుకునే ఉదయకాలం, యేసయ్యకి నిన్ను నువ్వు సమర్పించుకునే ఉదయకాలం. నువ్వు విసిగిపోయావా నీ జీవిత యాత్రలో? అలసిపోయావా నీ జీవిత యాత్రలో? నువ్వు బాధపడద్దు, దుఃఖపడద్దు. యేసయ్యని గమనించు. యేసయ్య నీ కొరకు నా కొరకు ఎన్నో శ్రమను అనుభవించాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు ఆయన. వాటన్నిటిని నిర్లక్ష్యం చేసి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో కలువరి శిలువలో మరణించాడు. తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ఆయన జ్ఞాపకం చేసుకో. కొంతమంది ప్రతిదానికి నేను చచ్చిపోతా, నేను వెళ్ళిపోతా అంటారు. అది కరెక్ట్ కాదు. యేసయ్యను జ్ఞాపకం చేసుకో. యేసయ్యను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నీతో నేనుండుటయే జీవితవాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. నీతోనే జీవితవాంఛయా
నీ చిత్తం నా హృదయనయ్యా యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను యేసయ్యా నిన్నే కదా నా ముందు అవునయ్యా నిలిపేను. అవును, ఈరోజు నీ కళ్ళ ముందు ఉండవలసింది, నీ జీవితాంతం నీవు తలంచుకోవలసింది, జ్ఞాపకం చేసుకోవలసింది యేసయ్యను. యేసయ్యలాగా అవమానపరచబడిన వారు గాని, యేసయ్యలాగా తృణీకరించబడిన వారు గాని, యేసయ్యలాగా దూషించబడిన వారు గాని, కొట్టబడిన వారు గాని ఈ లోకం ఎవరు లేరు. ఆయన వాటన్నిటినీ సహించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఓర్చుకున్నాడు. నీవు కూడా సహించాలని యేసయ్య చూస్తున్నాడు ఈ రోజు. ఓర్చుకోమని చూస్తున్నాడు యేసయ్య ఈ రోజు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీకు ఏమైనా ప్రార్థన అవసరం తెలియపరచండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ఈ సమయంలో. అయ్యగారండి, అయ్యగారు అమ్మా చెప్పండి అమ్మా. అదే జర్మియా గురించి కొద్దిగా ప్రార్థన చేయండి. ఎక్కువ ఎలర్జీ, ఎక్కువ తుమ్ములు తుమ్ముతున్నాడు, జలుబు అయిపోయింది. ఓకే, సరే మా ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు, అమ్మా చెప్పండి అమ్మా. అదే నడువు నొప్పి ఎక్కువగా ఉంది పాస్టర్ గారు, నాకు కాలు నొప్పులు, నడువు నొప్పి. ప్రార్థన చేద్దాం అమ్మా. ఓకే, ప్రార్థన చేద్దాం సార్. ప్రార్థన వస్తున్నాయా సార్, అయ్యా? చెప్పయ్యా. ఈరోజు మా ఆఫీస్లో ఒక అతను రిటైర్మెంట్ సార్, సుబ్రహ్మణ్యం గారు. అతని కొరకు ప్రార్థన చేయండి సార్. ఓకే ఓకే అయ్యా. సార్ సార్ అయ్యా నేనదే అనుకోను. కూర్చోలేకపోతున్నా. ఓకే, ప్రార్థన చేసుకుంటాం సార్. అతని దగ్గర వర్క్ చేస్తాను సార్ నేను. అతని రిటైర్మెంట్. అంటే అతని దగ్గర వర్క్ చేస్తాను సార్. అతను ఈరోజు రిటైర్మెంట్. ఓకే ఓకే సార్. సుబ్రహ్మణ్యం సార్. సుబ్రహ్మణ్యం గారు, ఓకే, ప్రార్థన చేద్దాం. రాలను కృష్ణ దావులు రైట్, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, ప్రేమగల యేసయ్య, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కృప కలిగిన వాడా, నీవు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. ఈ ఉదయము బలహీనులమైన మేము నీ యొద్దకు వచ్చాం. బలపరచండి. గొప్ప దేవుడు యేసయ్యా, నీ స్తోత్రాలు. మంచి దేవుడా, నీ కొందనాలు. ఉదయకాలం ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాట్లాడిన రీతిగా మా జీవితాల్లో మేము అలసిపోక ప్రతి పరిస్థితుల్లో
మేము ధైర్యంగా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ప్రతి క్షణం మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా, నీకు స్తోత్రం. ఈ సమయంలో కృష్ణారావు గారి కుటుంబాన్ని మీ పాదాలకు తీసుకొస్తున్నా. ఉమా గారు నడునొప్పి చేత, కాళ్ళు నొప్పుల చేత నీ కుమార్తె బాధపడుతున్నారట. యేసు నామములో నీ కుమార్తెకు స్వస్థతను కలిగించండి. ప్రభువా నీకు స్తోత్రాలు. అయా తండ్రి, కృష్ణవేణి గారి కుటుంబాన్ని మీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాను. అయా దివ్యాకు ప్రభా తండ్రి, అయా తండ్రి జలుబు తలనొప్పి ఉందట, నీ కుమార్తెను మీరు ముట్టి స్వస్థపరచండి. యశ్వంత్ గౌరవ ఉద్యోగ విషయంలో ప్రార్థిస్తున్నా, సహాయం చేయండి. అయా తండ్రి, పెద్దవా కుటుంబాన్ని పాదాల దగ్గర పెడుతున్నాను, దీవించండి. అయా తండ్రి, కిరణ్ కుటుంబాన్ని మీ పాదాల దగ్గర పెడుతున్నాను, దీవించండి. ప్రభువా జోసెఫ్ ప్రభాకర్ గారి కుటుంబాన్ని మీ పాదాల దగ్గర పెడుతున్నాను, దీవించండి. అయ్యా జోసెఫ్ గారి కుటుంబాన్ని మీ పాదాల దగ్గర పెడుతున్నాను, దీవించండి. ఇది వారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, చెకప్ కొరకు మీ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రభువా నాయన యేసయ్య, దొరయ్య గారి కుటుంబాన్ని మీ పాదాల దగ్గర పెడుతున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నారాయణ కుటుంబాన్ని పాదాల దగ్గర పెడుతున్నాను, తనకి ఆ మాట తండబట్టను తొలగించండి. స్వెడలు పెట్టుకున్నప్పుడు తల వెనక వైపు వస్తున్న నొప్పిని తొలగించండి. అయ్యా నీ కృపలు ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభువా ఎస్ఆర్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇది ఈ సమయంలో కాకి శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రభువా అయ్యా కాటన్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రభువా నీ స్తోత్రం. అయ్యా తండ్రి ప్రభా, అయ్యా బిడ్డ ప్రభా తండ్రి జర్మియా, అయ్యా తండ్రి డస్ట్ అలర్జీ చేత అయ్యా ఎక్కువగా తుమ్ములు వస్తూ ఉన్నాయట. ఈ సమయంలో నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. యేసు నామములో స్వస్థత కలిగించండి. యేసు నామములో ఆ డస్ట్ అలర్జీని తొలగించి ఆ తుమ్ములు ఆగిపోను గాక అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. యేసు నామములో బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభు ఈ సమయంలో రాజా, అయా తండ్రి సాత్విక్ గారి కుటుంబాన్ని బట్టి స్తోత్రం, దీవించండి. ఇది నాన్న ప్రభా, సాత్విక్ గారు ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో ఆ సుబ్రహ్మణ్యం గారు రిటైర్మెంట్ అంటే దేవాని స్తోత్రం. ఆ యొక్క కార్యక్రమంలో మీరు తోడుగా ఉండండి. నీ క్షేమమును దయచేయండి. అందరికీ ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యం గారిని మీరు దీవించి అయా తండ్రి క్రమను బలపరచండి. ప్రభా ఇజ్రాయల్ గారి కుటుంబాన్ని బట్టి మీ స్తోత్రాన్ని పాదగిరి పెడుతున్న వారిని దీవించండి. అయ్యా అయా తండ్రి ప్రభు వీళ్ళ కుటుంబాన్ని పాదగిరి పెడుతున్న దీవించండి. అయ్యా అయా తండ్రి రోజా షర్మిల గారి కుటుంబాన్ని అయ్యా మీ పాదగిరి పెడుతున్న దీవించండి. అయ్యా సునీల్ కుమార్ గారికి ప్రభు శిష్యుల ఇంక్రిమినేషన్ సహాయం చేయండి. డేవిడ్ జాయ్ కాసిన ఆరోగ్యం దయచేయండి. దేవాని స్తోత్రం. అయ్యా సోదరి సమత కుటుంబాన్ని పాదగిరి పెడుతున్నాను, దేవ దీవించండి. ప్రభా నాయన యేసయ్యా, ఇదిగో ఈ సమయంలో ప్రభా గొప్ప దేవుడు యేసయ్యా, యూట్యూబ్లో మాతో పాటు ఉన్నటువంటి ఫిలిప్ మున్నా గారి కోసం ప్రార్థన చేస్తున్న సహోదరులు మీరు దీవించండి. ప్రభా ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. దేవానికి స్తోత్రాలు. అదేవిధంగా ఫోన్ కాల్లో రెప్కా గారు వారి కుటుంబాన్ని పాలన తీసుకొస్తున్నా. ఆ చేతిని ఆపరేషన్ చేతిని స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. నేలా గారి కుటుంబాన్ని మీ పాలన తీసుకొస్తున్నా. వారిద్దరు కుమార్తెను చక్రవర్తి గారిని అయా తండ్రి రాజేష్ గారిని మీ పాదాలు తీసుకొస్తాను, దీవించండి. అమ్మను మీ పాదాలు తీసుకొస్తున్నా, దీవించండి. ప్రభు లక్ష్మణరావు గారిని వారి కుటుంబాన్ని మీ పాదాలు తీసుకొస్తున్నా, దీవించండి. అయా తండ్రి పెద్ద మావిని పాదాలు తీసుకొస్తున్నా, దీవించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నా. ఈ సమయంలో గొప్ప దేవుడు మమ్మలను మీ పాదాల దగ్గర పెడుతున్నాను. నీ కృపలో మమ్మలను కూడా దీవించి ఆశీర్వదించి మీ మహిమ పొందుకోమని ఈ దినమంతా నీ కృప క్షేమాలు మా వెంట పంపించండి. ప్రభు అదేవిధంగా మధుషా కొరకు ప్రార్థన చేస్తున్నాను, తన కుటుంబం కొరకు. పూర్ణ కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. యేసునామములో వారిని కూడా మీ కృపలో దీవించమని అయ్యా తండ్రి కృప రామకృష్ణ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న ఉదయకాలం వారిని పాదాల దగ్గర పెడుతున్నాను. యేసునామములో వారిని దీవించమని. ఇది ఇది నా ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డలతో మీరు ఉండండి, క్షేమం దయచేయండి. ప్రభు ఇది నాన్న ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి భద్రతను దయచేయండి. చదువుకున్న బిడ్డలు చదువులో మీరు తోడుగా ఉండండి. ఇంటికి గృహాల్లో ఉండి అయ్యా తన ఇంటి పనులు వంట పనులు చేసుకున్నటువంటి స్త్రీలతో మీరు ఉండండి. ప్రభు అయ్యా చిన్న బిడ్డ ఆటపాట్ల మీరు తోడుగా ఉండండి. ప్రభు అవి ఉద్యోగాలకు వెళ్తున్న బిడ్డల ప్రయాణాల్లోనూ మీరు తోడుగా ఉండండి. వాళ్ళ చుట్టుపక్కల కంచి వేయండి.
రాజా అయ్యా ప్రతి కుటుంబమును మీ యొక్క రెక్కలతో భద్రపరచండి. ఏ అపాయము ఎవరి చెంత రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ అయ్యా ఈ దినము నీ కృప కావదల భద్రము వెనుక దయచేయండి. సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో స్తుతి ఆరాధనలు మీరు తోడు నడిపించి మహిమ పొందుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రసాద్ గారి కుటుంబాన్ని మీ దగ్గర అప్పగిస్తున్నా. రమాదేవి యొక్క కుటుంబాన్ని మీ దగ్గర అప్పగిస్తున్నా. అయ్యా ప్రసాద్ గారు ప్రభువును నిద్రించారు, రమాదేవి యొక్క నిద్రించారు. వారి కుటుంబాలు మీరు ఆదరించండి, ఓదార్చండి. మీరే వారిని ధైర్యపరచు, బలపరచమని మీ మహిమగల స్థానం అందరూ అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగిన మనలన్నీ పొందుకునే నామం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ జనకన్యని సహవాసనిధి ఇది మొదలు సదాకాలం మనందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్.